హలో ఎవ్రీవన్, ఈరోజు కర్రీ వచ్చేసి లివర్ సోయా కూర. దానికోసం అయితే ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి, పుదీనా తీసి పెట్టుకోవాలి, లాస్ట్లో వేయడానికి కొత్తిమీర తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే లివర్ ఉంది, దాన్ని మొత్తం కూడా కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే తీసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. వాటిని లైట్గా కలిపేసి పెట్టుకోవాలి. అవి కొద్దిగా వేగినాయి కదా, దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడైతే మేము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాము. అదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోనే పసుపు యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న లివర్ యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కాసేపు ఇలా పైన ఊరికే మూత పెట్టేసి పెట్టాలి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా గుంజే వరకు కొంచెం నార్మల్ ఫ్లేమ్, సిమ్లో కాకుండా మీడియంలో కాకుండా లైట్గా మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఇక్కడైతే లివర్ ఉడుకుతుంది, దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడైతే సోయా కూర కట్ చేసి పెట్టుకున్నాము, ఈ లివర్లో వేసుకొని వండుతున్నాము. ఇప్పుడు ఈ లివర్లో మనం కారం వేసుకోవాలి, తగినంత కారం. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా, అదంతా కూడా ఒకసారి కలిపేసి పెట్టుకోవాలి. కాసేపు దీన్ని మూత పెట్టి పెట్టుకోవాలి. ఉప్పు కారం కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత ఎసరు పోసుకుందాం. నార్మల్గా మూత పెట్టి పెట్టేసుకోవాలి. సోయా కూరను కూడా కడిగేసి పెట్టుకోవాలి. కడుక్కున్న సోయా కూరని మనం లివర్లో యాడ్ చేసేయాలి.
సోయ కూర వేసుకున్నాం కదా, అదంతా కూడా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసి పెట్టుకోవాలి. దీంట్లో అయితే ఒక 2 టమాటాలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని మనం దీంట్లో అయితే వేసుకున్నాం. అది కూడా ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో గ్రేవీ యాడ్ చేద్దాం. ఇప్పుడు లివర్లో అయితే వాటర్ తక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు. మనం ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, వీటిని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్లు వచ్చాక దించేసుకుంటే సరిపోతుంది. నాకు టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. బ్లడ్కి, బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది. అసలు చాలా మంచిది హెల్త్కి. సో ఇప్పుడు మనమైతే కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఒక 2 విజిల్స్ వచ్చాక చూద్దాం, కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మనకు విజిల్స్ వస్తున్నాయి. ఇక్కడైతే ప్రెషర్ అంతా కూడా పోయింది. ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసుకున్నాము. ఒకసారి లివర్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాము. ఇక్కడ మనకైతే లివర్ ఉడికిపోయింది. ఫైనల్గా మనకి లివర్ కర్రీ రెడీ అయింది. దాన్ని కొంచెం దగ్గరికి చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు లివర్ కర్రీ అయితే తయారైపోతుంది.